ఆనదేవుడా, ఓ మంచి ఆనదేవుడా, నీకేమైంది చెప్పు? ఎందుకింత కోపంతో నున్నావు చెప్పు? పోని నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలనో చెప్పు. కానీ గిట్ల టైం కాని టైంలా నీకు ఇష్టం వచ్చినప్పుడు నీకు ఇష్టం ఉన్నంతసేపు ఇయ్యర మయ్యర దంచి కొట్టిపోతున్నావు. ఇది నీకేమన్నా న్యాయమేనా? నేను ఎందుకు ఇట్లా దేవుణ్ణి బతిలాడుకుంటున్నానో మీకు ఈ వార్త చూసినాక అర్థమవుతుంది. చూడుర్రి. అరెరెరెరే, ఏం వానా 2-3 గంటలు ఇరాం లేకుండా దంచి కొట్టింది. నిన్న ఇదే టైంకి షురూ చేసి మొత్తం ఆగమాగం చేసిపోయింది. ఇక జరంత ఆన ఏల్చినాక ఇంటికోదామని బయలెళ్ళినోళ్ళ కష్టాలు చూడాలి. ఆ ట్రాఫిక్ లా ముందుకు పోరాదు వెనకకు పోరాదు. 2-3 గంటలు రోడ్ల మీదనే ఆగి ఆగి ఇక ఓపిక లేక గీ పిల్లలు చూడుర్రి డివైడర్ మీదకెళ్ళి ఎట్లా బైకు లేపి యువతల పెట్టుకుర్రో. బుధారం రాత్రి పట్నంలా ఒక్కొక్కరు ఇంటికి పోయే లోపు 12 కొట్టింది అనుకో రాదురి. గంతగనం ట్రాఫిక్ జామ్ అయితే మరి ట్రాఫిక్ పోలీసులు లేరా అంటే కంటికి కనిపిస్తే ఒట్టు. బంజారా హిల్స్ కాడ నుంచి సికింద్రాబాద్ దాకా చూద్దామంటే ఏడ కనపడలే అని మస్తు గరమైరు తిప్పల పడ్డోళ్ళు. పాపం గీ అన్న చూడు, వారాసిగూడలా ఓ ఇంట్లో ముసలోళ్ళు పిల్లలు వరదల మునిగిపోతుంటే గీ అన్ననే ధైర్యం చేసిపోయి వాళ్ళని బయటికి తీసుకొచ్చిండట. గీ తీర్ల తిప్పల పడుతుంటే జనం ఊకుంటారా? అమీర్పేటలున్న గాయత్రి నగరోళ్ళు సర్కార్ను పొట్టు అరుచుకున్నారు. వరద నీళ్ళ దాడిసి ఖరాబైన వస్తువు పోట్వలు పట్టుకొని నిరసన తెలిపిర్రు. మరి గింతగానం వరదలు వస్తుంటే జనమంతా మస్తు తిప్పల పడుతుంటే మన జిహెచ్ఎంసి సార్లు హైడ్రా రంగనాథ్ సారోళ్ళు ఆఫీసర్లు ఏం చేస్తుర్రు అని అనుకుంటుర్రా? ఏ గవర్నమెంట్ అయినా వస్తే కడుపులో పెట్టుకొని జీతాలు పెంచడానికి ట్రై చేస్తారు. ఈ గవర్నమెంట్ ఏందో మరి ఆనాటి రోజులు అన్నాడు తెస్తా అన్నాడు అని పాట ఉన్నది కదా, అదే పాట ఇప్పుడు ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తున్నారు. పాపం వాళ్ళ గోస ఇట్లనే ఉన్నదుల్లా. పాపం 6 నెలల నుంచి వాళ్ళకు జీతాలు ఇస్తలేరట. మేమెట్లా పని చేయాలని వాళ్ళ గోస వాళ్ళు చెప్పుకుంటున్నారు. అప్పు తెచ్చి జీతాలు ఇద్దామన్నా మన రేవంతన్ సారును చెప్పుల దొంగను చూసినట్టే చూస్తుర్రట. పాపం ఆయన కూడా ఏం చేస్తాడు చెప్పుర్రి. అందుకే ఇవన్నీ ఎందుకని నేను ఆనదేవుణ్ణి బతిలాడుకుంటున్నా. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు రాకు, జరా మా మీద దయ ఉంచు అని.